ఇంటర్వ్యూ సెక్షన్స్ లో పవర్ బిఐ డేటా మోడలింగ్, డేటా అనలైజేషన్స్, ఆప్టిమైజేషన్స్ ఇంకా చాలా టాపిక్స్ వస్తాయి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి. ఓకే, సో జస్ట్ బేసిక్స్, ఫంక్షన్స్ లేదా డిఏఎక్స్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకొని వెళ్ళిపోతే మేబీ మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతాం. In this class, the basic topics we are discussing about the Power BI. Next, Power BI data modeling. All the interview questions we are going to discuss. Second one, data modeling Power BI questions. Next, data analysis and expressions, data loading and transformation, visualization and reports, security and sharing, performance optimizations. Next, advanced topics of the Power BI. Next, something like real time and embedded systems. ఎందుకు అంటే ఈ పవర్ బిఐ కాన్సెప్ట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద మిషన్ లెవెల్ లాంగ్వేజ్, ఇట్ క్యాన్ బి కనెక్టెడ్ టు ద అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ అప్ టు ద ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆల్సో. సో ద కాన్సెప్ట్ ఆఫ్ రియల్ టైమ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆల్సో వీ క్యాన్ డిస్కస్ టుడే. నెక్స్ట్ ఈస్ సినారియో అండ్ సమ్ ప్రాబ్లమ్స్. నేను ఎక్కువగా తీసుకోలేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, సపోజ్ ఒక సినారియో బేస్డ్ మీద మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. After that, some common functions of DAX. Next one is debugging and troubleshooting of the Power BI. Next, version controls and collaborations. Some pitfalls and some best practices. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎప్పుడు సింపుల్ గా మీరు ఒక ఫంక్షన్ బేస్డ్ అడుగుతారని అలా అనుకోలేం కదా. మేబీ ఒక ప్రాబ్లం ఇచ్చి అప్పుడే మిమ్మల్ని సాల్వ్ చేయమంటే ఎలా చేస్తారని చిన్న ఎగ్జాంపుల్, దట్ ఈస్ వన్ బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ వి డిస్కస్ ఆటోమేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ అండ్ బేసికల్ గా అదర్వైజ్ అడ్వాన్స్ లెవెల్స్ అనుకోండి, లేదా సమ్ మిస్లీనియస్ అనుకోండి, అలాంటి క్వశ్చన్స్ కూడా ఒక 2-3 డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ కంప్లీట్ గా నేను బిట్స్ రెడీ చేస్తే నాకు ఒక 80 బిట్స్ వరకు తయారైనాయి. ఈ 80 బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆన్సర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద ఇంటర్వ్యూ బేస్డ్. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్ వన్. Good morning students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today we are discussing top 80 interview questions of Power BI. ఓకే, ఎందుకు అంటే పవర్ బిఐ జనరల్ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, మేబీ క్వరీస్ కావచ్చు, ఈజీగా ఆన్సర్ చేస్తారు. కానీ థియరీ పార్ట్ కూడా నేర్చుకోవాలి కదా. అందుకే టుడే బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు అడ్వాన్స్ లెవెల్స్, ఆప్టిమైజేషన్స్, ఫంక్షన్స్, డేటా సెక్యూరిటీ అండ్ షేరింగ్స్, డేటా మోడలింగ్ అండ్ విజువలైజేషన్, ఇంకా లాట్ ఆఫ్ టాపిక్స్, అడ్వాన్స్డ్ టాపిక్స్ లో అన్నిట్లో కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాను విత్ ద ఆన్సర్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ నేర్చుకోవచ్చు. బికాస్ నేను ఏం చేస్తున్నానంటే చాలా సింప్లిఫై చేసి, సమ్మరైజ్ చేసి, సింగిల్ లైన్ ఆన్సర్ ఇవ్వడం ఎలా కూడా మీకు రెడీ చేసి క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, క్వశ్చన్స్ అని ఇలాగే నేర్చుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి యూస్ఫుల్ అయితే అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇంకేం ఉండదు. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. టాప్ 80 పవర్ బిఐ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ విత్ ఆన్సర్స్. ఇవి నేను స్టార్ట్ చేస్తున్నాను. 80 తీసుకున్నాను అని అంటే ఏం లేదు, మెయిన్ టాపిక్స్ అన్ని కలెక్ట్ చేసేసరికి నాకు 80 బిట్స్ ఫామ్ అయినాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్తే ఉండే బిట్స్ కూడా పోతాయి, మనకి టైం చాలా డిలే అవుతుంది. సో అందుకనేసి కొన్ని క్వశ్చన్స్, దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మాక్సిమం అన్ని కూడా క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ డిస్కస్ దట్ వన్ విత్ ద ఆన్సర్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ నేను తీసుకున్న కాన్సెప్ట్స్, ఫస్ట్ ఈస్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ ద పవర్ బిఐ. జనరల్ క్వశ్చన్స్ కొన్ని చెప్పుకుందాం. ఆఫ్టర్ దట్ డేటా మోడలింగ్ క్వశ్చన్స్. డేటా మోడలింగ్ తీసుకుంటున్నప్పుడు పవర్ బిఐలో ఎక్సెల్ నుంచి కానీ, ఎస్క్యూఎల్ నుంచి కానీ డేటా ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇలా మీకు థియరిటికల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే డేటా మోడలింగ్ డిస్కస్ చేస్తున్నామో ఇట్స్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఆఫ్ ద డేటా బేసెస్ అవుతుంది. డేటా మోడలింగ్ జనరల్ గా 5 టైప్స్ ఆఫ్ డేటా మోడలింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏవి యూజ్ అవుతాయి, మనకి అడుగుతున్నప్పుడు, ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు ఎంత సెక్షన్ వరకు అడుగుతారో అక్కడ డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈస్ డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. నేను యాక్చువల్ గా కంప్లీట్లీ డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ పైన కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఈవెన్ జనరల్ గా బెస్ట్ ప్రాక్టీసెస్ అని కూడా కొన్ని క్లాసెస్ చెప్పాను, మీరు అవి కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. ఓకే, అంటే ఈ రోజు నేను ఫంక్షన్స్ డిస్కస్ చేయను,
ఓన్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి మన ప్లేలిస్ట్ చూసుకోండి. డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ పైన క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ అక్కడ ఉంటాయి. అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డేటా లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ విజువలైజేషన్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు కూడా మీకు సమ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఎలా అంటే ఏ రిపోర్ట్ పైన మనం ఎలా జనరేట్ చేయొచ్చు, సపోజ్ విజువలైజేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, నెక్స్ట్ థింగ్ ఈ రిపోర్ట్ కి ఈ విజువలైజేషన్ సూట్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్యూరిటీ అండ్ ద షేరింగ్ ప్రాసెసెస్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్స్. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్స్ ఇస్ నథింగ్ బట్ చార్ట్ జనరేషన్ అనమాట. అలా ఆ టాపిక్ లో ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అవి చూద్దాం. నెక్స్ట్ సమ్ అడ్వాన్స్డ్ టాపిక్స్. ఆఫ్టర్ దట్ రియల్ టైమ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అసలు యాక్చువల్ గా పవర్ బిఐ అనే కాన్సెప్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కి కూడా సూట్ అవుతుందని పెద్ద డౌట్ వస్తుంది మీకు. కానీ పవర్ బిఐ ఓవరాల్ గా అన్నిటికీ కూడా ఎకో ఫ్రెండ్లీ, అందుకే ఈ పవర్ బిఐ కి అంత ఇంపార్టెన్స్ వస్తా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈస్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. సపోజ్ ఒక ప్రాబ్లం ఇచ్చారు లేదా ఒక టాపిక్ ఇచ్చారు అనుకోండి, మీరు ఎలా అనలైజ్ చేసి చెప్పాలి అది ఒక డిస్కస్ చేస్తున్నా. సమ్ కామన్ ఫంక్షన్స్ ఆఫ్ ద డేటా అనాలిసిస్. నెక్స్ట్ డీబగ్గింగ్ ఫంక్షన్స్. వాట్ ఈస్ బగ్, ఇది కూడా చాలా సార్లు చెప్పాను. ఎర్రర్ రిమూవింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ద డీబగ్. బగ్ అంటే ఎర్రర్. ఎర్రర్ వస్తోంది అని అంటే పవర్ బిఐ కాన్సెప్ట్ అంటే లాంగ్వేజెస్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, పలానా చోట ఎర్రర్ ఉందని చెప్పి క్లియర్ గా తెలిసిపోతుంది. ఈవెన్ ద కంపైలర్ విల్ టెల్. కానీ పవర్ బిఐ కాన్సెప్ట్స్ లో కంపైలర్ అనే కాన్సెప్ట్ లో ఇక్కడ రాదు కాబట్టి మనమే ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేసి చేయాలి. అది ఎలా చేస్తారో చూద్దాం. ఆఫ్టర్ దట్ వర్షన్ కంట్రోల్స్ అండ్ కొలాబరేషన్స్, some pitfalls and some best practices. After integrations of the Power BI, ఇంకా ఏమన్నా ఇంకా ట్విస్ట్ చేసి ఏమన్నా టిపికల్ గా అడుగుతారా అని కొన్ని అనలైజ్ చేసి మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఎంటైర్ థింగ్ డిస్కసింగ్ బికాస్ పవర్ బిఐ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇవి వస్తాయని చాలా అనలైజ్ చేసి నేను టాప్ 80 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇంటర్వ్యూ సెక్షన్స్ లో నా స్టూడెంట్స్ ని చాలా మంది అడిగారు. అలా కూడా నేను రెక్టిఫై చేసి చెప్తున్నాను. తర్వాత కొన్ని క్వశ్చన్స్ టాప్ లో తీసుకొని సాల్వ్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ మీకు యూస్ అయ్యి జస్ట్ క్రాక్ ద పవర్ బిఐ ఇంటర్వ్యూ. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పవర్ బిఐ? మీకు లాట్ ఆఫ్ టైమ్స్ కూడా చెప్పిన వింటాం. పవర్ బిఐ ఎందుకు ఇంత అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిజినెస్ అనలిటిక్స్ టూల్, ద బెస్ట్ వన్ business analytics tool, and it is developed by the Microsoft company. Okay, ఎందుకు చేశారు ఇది? ఫర్ విజువలైజింగ్ ద డేటా అండ్ షేరింగ్ ద ఆర్గనైజేషన్. ఇందులో ఎంతసేపు ఉన్న కోడింగ్ రాయడము లేకపోతే ఒక టిపికల్ లాజిక్స్ యూజ్ చేయడం ఇలా ఉండదన్నమాట. ఎంటైర్ డేటా అనలిటిక్స్ ని ఆర్ ఎంటైర్ డేటా అనాలిసిస్ ని ఒక విజువలైజేషన్ మోడ్ లో చెప్తాం. దట్ ఈస్ ద బెస్ట్ టూల్ ఆఫ్ ద పవర్ బిఐ. విజువలైజేషన్ లో చెప్పడం చాలా ఈజీ కదా, దట్స్ వై ఈ పవర్ బిఐ ని మనము ఒక టూల్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్ ఫర్ విజువలైజింగ్ ద డేటా అండ్ షేరింగ్ అక్రాస్ ద ఆర్గనైజేషన్. దిస్ ఇస్ ద బెస్ట్ డెఫినేషన్ ఫర్ ద పవర్ బిఐ. సో జనరలీ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పవర్ బిఐ అంటే మనం ఈజీగా చెప్పేస్తాము, పవర్ బిఐ ఈజ్ ఏ బిజినెస్ టూల్ అని చెప్పేస్తాం. ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇట్ ఇస్ మేబీ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా మీకు క్వశ్చన్ అడిగారు ఇంకా సంథింగ్ లైక్ ఫీచర్స్, సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పవర్ బిఐ అని అడిగితే, పవర్ బిఐ is specially used to convert the raw data into interactive dashboards. ఇది చెప్పండి. ఓకే, interactive dashboards, and it can be useful to develop the business reports. This is the best feature of the Power BI. Okay, so this is also we can consider as a definition of the Power BI. Now, what are the key components of the Power BI? Power BI is used for the desktop concentrations, that is desktop development kosam use chestaru. Power BI is specially used for the cloud services. It can be used for the mobile services. It can be used for the gateway, report server, and the embedded systems. నేను just top 6 తీసుకున్నాను, the key components of the Power BI. Okay, difference between Power BI desktop and Power BI service. There is a lot of difference. Desktop అంటే just used to create the reports. రిపోర్ట్ జనరేట్ చేసి మనం ఆ విజువలైజేషన్ ని ఎగ్జిబిట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్క్టాప్ ఆఫ్ ద పవర్ బిఐ. ఫీచర్స్ అంటే ఏంటి అంటే మనం చేసిన డెస్క్టాప్ రిపోర్ట్ కావచ్చు, డాష్ బోర్డ్ కావచ్చు, ఇంకొకరితో షేర్ చేసి కొలాబరేట్ అవుతే అది పవర్ బిఐ సర్వీసెస్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, డెస్క్టాప్ మీన్స్ యూజ్ టు క్రియేట్ ఓన్లీ ద రిపోర్ట్స్. Services means the reports or anything dashboard which we have created
can be shared and collaborated with the other persons. Adi important. Okay. Now the next question, what data sources can Power BI connect to? Okay. Power BI ki మనం కనెక్ట్ చేసేవి SQL కి, Excel, even SharePoints, Azure, Oracle, some web APIs, application packages తో కూడా కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా 100+ కనెక్టర్స్ కి పవర్ BI ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ డేటా సోర్స్ ఫర్ ద పవర్ BI. నెక్స్ట్, వాట్ ఈస్ DAX ఇన్ ద పవర్ BI? DAX is data analysis and expressions. Nothing but some functions అన్నమాట. ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఓకే, సో DAX is a formula language which is used to calculate the Power BI, Power Pivot and even the SAS జనరేషన్స్ కోసం కూడా యూజ్ చేసేది పవర్ BI క్యాలిక్యులేషన్స్. అంటే ఏవైతే మనకి ఫంక్షన్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసి వి విల్ క్రియేట్ సమ్ క్యాలిక్యులేషన్స్. దాన్ని మనం ఇక్కడ డాక్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇన్ ద పవర్ BI? పవర్ BI లో 2 టేబుల్స్ ని కనెక్ట్ చేసేదాన్ని ఒక రిలేషన్షిప్ అంటారు. ఈ 2 టేబుల్స్ ఎందుకు కనెక్ట్ చేస్తాము? సో దట్ ఇట్ కెన్ అలౌ ద అనాలిసిస్ ఆఫ్ ద డేటా. దట్ ఈస్ రిలేషన్షిప్ ఇన్ ద పవర్ BI. ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి? మొత్తం 4 టైప్స్ ఉంటాయి. 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, many-to-one అండ్ many-to-many. These are the 4 types of relationships of the Power BI. సో ఇందులో మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇవే. ఈ పవర్ BI చేస్తున్నప్పుడు అప్ టు DAX వరకు బేసిక్ కాన్సెప్ట్స్ అనొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ వస్తుందో దాన్ని మనం డేటా మోడలింగ్ అనొచ్చు. ఓకే, సో డేటా మోడలింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్స్ బిట్వీన్ 2 డేటా బేసెస్ అవుతుంది. ఓకే, సో ఈ రిలేషన్షిప్ చేసేటప్పుడు కూడా 1-to-1 అంటే ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ కనెక్ట్ చేయడం, 1-to-many అంటే ఒకటి నుంచి మెనీ డేటాబేసెస్ కి కనెక్ట్ చేస్తాం, మెనీ డేటాబేసెస్ ని 1 అండ్ many-to-one. మనము ఆ డాష్ బోర్డ్ లో క్రియేట్ చేసేటప్పుడు రిలేషన్షిప్స్ లో ఆ టూల్స్ మనకి అక్కడ ఆటోమేటిక్ గా కనిపించేస్తాయి. వి కెన్ ప్రొవైడ్ దట్. దట్ ఈస్ ద పవర్ BI has provided that one. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది కార్డినాలిటీ ఇన్ ద పవర్ BI రిలేషన్షిప్? సో కార్డినాలిటీస్ అని అంటే ఒక యూనిక్ డేటా వాల్యూస్ ని కాలమ్స్ గా కన్వర్ట్ చేసేదాన్ని ఒక కార్డినాలిటీ అంటారు. ఈ కాన్సెప్ట్ 1-to-many ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ క్యాలిక్యులేటెడ్ కాలమ్ అండ్ ద మెజర్స్ కి క్యాలిక్యులేటెడ్ కాలమ్ కి డిఫరెన్స్ ఏంటంటే, క్యాలిక్యులేటెడ్ కాలమ్ అంటే రో వైజ్ కంప్యూటేషన్ ని క్యాలిక్యులేటెడ్ కాలమ్ అంటారు. అది ఒక క్వరీ బేస్డ్ గా చేసుకుంటున్నాము అని అంటే దాన్ని మెజర్స్ అంటారు. ఓకే, సో క్యాలిక్యులేటెడ్ కాలమ్ మీన్స్ రో వైజ్ కంప్యూటేషన్ స్టోరేజ్ ఆఫ్ ఎ మోడల్. అదే మెజర్ అంటే ఒక కంప్యూటేషన్ ఆల్రెడీ కంప్యూటేషన్ చేసినది క్వరీ టైంలో ఆప్టిమైజ్ చేస్తే, ఆ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మెజర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్, క్యాలిక్యులేటెడ్ టేబుల్. So a table which is created by using a DAX is called as a calculated table. Of course, filters కానీ అగ్రిగేషన్స్ కానీ యూజ్ చేస్తారు, కానీ ఫిల్టర్స్ బై డిఫాల్ట్ సిస్టమ్ కూడా తీసేసుకుంటుంది కాబట్టి నో నీడ్ ఆఫ్ దట్ ఇంపార్టెన్స్. సింప్లీ ఐ క్యాన్ సే calculated table is nothing but creating by expressions ని calculated table అంటాం. ఓకే, నౌ సమ్ డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టు క్యాలిక్యులేట్ ఇన్ DAX? ఇక్కడ డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో కొన్ని ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అందులో చాలా ఎక్కువగా అడిగిన ఫంక్షన్స్ ఇంటర్వ్యూస్ లో నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలిక్యులేట్? క్యాలిక్యులేట్ ఈజ్ ఏ యూజ్ టు కాంటెక్స్ట్ ద ఫిల్టర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, దీనిపైన ప్రీవియస్ క్లాస్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాలిక్యులేట్ అనే కాన్సెప్ట్ ఫిల్టర్స్ లేకుండా ఎలాగా, ఫిల్టర్స్ చేస్తూ ఎలాగా, అది ప్లేలిస్ట్ లో ఉంది మన దగ్గర, మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఆల్ ఫంక్షన్. ఆల్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ ఫిల్టర్స్ ఫర్ ద టేబుల్ ఆర్ కాలమ్ ని రిమూవ్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్ ఫంక్షన్. ఓకే, సో ఈ డేటా అనాలిసిస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ తీసుకుంటే మాక్సిమం ఫంక్షన్స్ లోనే వస్తాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అవి. ఓకే, నౌ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్. సమ్ అనేది ఏం చేస్తుంది? యాడ్స్ అప్ వాల్యూస్ ఫర్ ద కాలమ్స్. సమ్ ఎక్స్ అనేది రో బై రో ఎవాల్యుయేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏ ఫిల్టర్ ఫంక్షన్? ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఏ సబ్సెట్ ఆఫ్ ద అనదర్ టేబుల్ ని మనకి ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిల్టర్ ఫంక్షన్.
నేను ఈ కాన్సెప్ట్ లో కొన్నే తీసుకున్నాను ఫంక్షన్స్, కానీ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాక్స్ ని మొత్తం అంతా ఒక చిన్న వీడియోనే ఉంది మన దగ్గర, మన క్లాస్. ఆ క్లాస్ అయితే మిస్ చేసుకోవద్దండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్లియర్ అండ్ అర్లియస్ట్? సో అర్లియర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? టు రో కాంటెక్స్ట్. ఓకే, టు ద రో కాంటెక్స్ట్, అఫ్ కోర్స్ ఇట్ రెఫర్స్ టు ద అవుటర్ రో కాంటెక్స్ట్ ఆల్సో. బట్ అర్లియస్ట్ అనేది ఏం చేస్తుందంటే రేర్లీగా కాంప్లెక్స్ కాంటెక్స్ట్ తీసుకొస్తుంది. ఎక్కువ అర్లియర్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? సో ఇక్కడ చెప్తున్నాం కదా రో కాంటెక్స్ట్ ని. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ మీన్స్ కరెంట్ రోనా లేకపోతే ఫిల్టర్స్ అప్లైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటెక్స్ట్. టూ టైప్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటాయి. వన్ ఈస్ రో కాంటెక్స్ట్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిల్టర్ కాంటెక్స్ట్. ఓకే, రో కాంటెక్స్ట్ మీన్స్ కరెంట్ రో తీసుకోవడం. ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే ఫిల్టర్స్ అప్లైడ్, అంటే క్లిక్ చేసి మనకి ఫిల్టర్ చూస్తాం కదా, ఏ ఫిల్టర్ అయితే అప్లైడ్ అవుతుందో ఆ ఎంటైర్ ఫిల్టర్ ని తీసుకోవడం. నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్, బట్ ఫిల్టర్ హ్యాస్ టు బి అప్లైడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిల్టర్ కాంటెక్స్ట్. What is the use of related function? Related function, it gives the values for the related table. మీరు తీసుకున్న టేబుల్ ఒక రిలేటెడ్ ని మనకు అక్కడ తీస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డాక్స్ ఫంక్షన్స్ అన్నమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ మీకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటి, ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది, ఫంక్షన్ పైన క్వరీ ఎలా ఉంటుంది అనే దానికన్నా టూ ఫంక్షన్స్ ని కంపారిజన్ చేసి అడగడం ఒక క్వశ్చన్, లేదా ఈ ఫంక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్సెస్ ఎక్కువ అవే ఉన్నాయి చూడండి. ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ అంటే ఏం పని చేస్తుంది, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫంక్షన్, ఇవి ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టింక్ట్ అండ్ వాల్యూ? డిస్టింక్ట్ అనేది యూనిక్ వాల్యూస్ తీసుకుంటుంది, వాల్యూస్ అనేది ఓన్లీ యూనిక్ వాల్యూసే కానీ బ్లాంక్ ని కూడా కన్సిడర్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. డిస్టింక్ట్ అనేది బ్లాంక్ తీసుకోదు. సో వాల్యూస్ విల్ రిటర్న్స్ ద యూనిక్ వాల్యూస్ ప్లస్ ద బ్లాంక్. ఎక్కడైనా బ్లాంక్ ఉంటే అది కూడా చెక్ చేస్తుంది. దట్ ఈస్ ద వాల్యూస్. నౌ డేటా లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ఏ పవర్ క్వరీ? పైన ఫంక్షన్స్ లో నేను ఏం చెప్పాలనుకున్నానంటే డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకుండా డిఫరెన్సెస్ అడగడం ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆ ఫంక్షనాలిటీ ఏం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది చూస్తున్నాం. క్వరీ అడిగారు అనుకోండి, మీరు ఎలాగో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మేబీ ఆన్సర్ చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ ని ఇలా నేర్చుకోండి. ఓకేనా? వాట్ ఈస్ ఎ పవర్ క్వరీ? సో పవర్ క్వరీ అనేది ఇట్ ఈస్ ఎ డేటా కనెక్షన్ టెక్నాలజీ టు ఇంపోర్ట్, టు ట్రాన్స్ఫర్ అండ్ టు క్లీన్ ద డేటా బిఫోర్ లోడింగ్ ఇన్ టు ద పవర్ బిఐ. మనము పవర్ బిఐ లోకి డేటా తీసుకుంటాం, ఎక్సెల్ యూజ్ చేసుకుంటూ, అదర్వైజ్ ఎస్క్యూఎల్ యూజ్ చేసుకుంటూ డేటాని ఇంపోర్ట్ చేస్తాం కదా. ఇంపోర్ట్ చేసే ముందే సపోజ్ ఏదన్నా అక్కడ ఉంటే క్లీన్ చేస్తాం చూడండి స్టార్టింగ్ లోనే. దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ పవర్ క్వరీ. అది ఇది ప్రాక్టికల్ గా ఎవ్రీ వన్ విల్ డూ ఇట్. నౌ వాట్ ఈస్ ఎం లాంగ్వేజ్? ఎం లాంగ్వేజ్ అంటే ఫార్ములా లాంగ్వేజ్ ని ఎం లాంగ్వేజ్ అంటారు. సో పవర్ క్వరీ ఫార్ములా లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ క్వరీ ఎడిటర్ యూజ్ చేస్తూ చేస్తున్న దాన్ని ఎం లాంగ్వేజ్ అనొచ్చు. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ క్వరీ అండ్ డిఏఎక్స్? ఈజీ. డిఏఎక్స్ అనేది ఏంటి, క్యాలిక్యులేషన్స్ అండ్ మెజర్స్ యూజ్ చేస్తాం ఎప్పుడు డేటాని లోడ్ చేసిన తర్వాత. పవర్ క్వరీ అనేది ఏం యూజ్ చేస్తాం, బిఫోర్ లోడింగ్ ద డేటా ట్రాన్స్ఫర్మేషన్స్. అది డిఫరెన్స్. సో పవర్ క్వరీ మీన్స్ ప్రీ లోడింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ డిఏఎక్స్ మీన్స్ పోస్ట్ లోడింగ్, డేటా తీసుకున్న తర్వాత మనం ఫంక్షన్స్ యూజ్ చేసి క్వరీస్ యూజ్ చేసి చేసే క్యాలిక్యులేషన్స్ ని మనం DAX అంటాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పవర్ క్వరీ అండ్ DAX. నెక్స్ట్ వాట్ ఈస్ క్వరీ ఫోల్డింగ్ కాన్సెప్ట్? సో ఈ క్వరీ ఫోల్డింగ్ కాన్సెప్ట్ మీన్స్ నథింగ్ బట్ పవర్ క్వరీ విచ్ పుషెస్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఫర్ ద సోర్స్ డేటాబేస్ అండ్ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అలాంటి క్వరీస్ రాసేదాన్ని క్వరీ ఫోల్డింగ్ కాన్సెప్ట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ అపెండ్ అండ్ మర్జ్. అపెండ్ అంటే ఉంది, మర్జ్ అంటే కూడా ఉంది. మెర్జ్ అనేది కంబైన్స్ టూ టేబుల్స్ ఇంటూ ఏ సింగిల్ టేబుల్. అపెండ్ అనేది ఏం చేస్తుందంటే ఆ డేటా కింద యాడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అపెండ్. ఇవి సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్స్ అండ్ రిపోర్ట్స్. ఫస్ట్ విజువలైజేషన్ కాన్సెప్ట్ లో వస్తే మనకు వచ్చేది స్లైసర్. సో వాట్ ఈస్ ఎ స్లైసర్ ఇన్ ద పవర్ బిఐ? ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్టర్స్, ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ అనే కన్నా ఫిల్టర్స్ ని ఇంటరాక్టివ్ మోడ్ లో యూజ్ చేసే కాన్సెప్ట్స్ ని మనం ఇక్కడ ఏమంటాము, స్లైజర్స్ అంటాం. సో స్లైజర్స్ ఆర్ నథింగ్ బట్ యూజింగ్ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ ఫర్ ద అదర్ విజువల్స్. ఓకే,
వాట్ ఈస్ ఎ బుక్ మార్క్ ఇన్ ఏ పవర్ బిఐ? సో క్యాప్చర్ చేసి డేటాని షేర్ చేస్తున్నాము యాజ్ అ రిపోర్ట్ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బుక్ మార్క్ ఆఫ్ ఏ పవర్ బిఐ. నౌ వాట్ ఈస్ ఎ డ్రిల్లింగ్ త్రూ ద పవర్ బిఐ? సో ఈ డ్రిల్లింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు ఏంటి? ఇట్ అలౌస్ ద నావిగేషన్ టు డీటెయిల్డ్ రిపోర్ట్ బై రైట్ క్లికింగ్ ఆన్ ద డేటా పాయింట్. ఓకే, మనము తీసుకుంటున్న డేటా ఒక డ్రిల్లింగ్ కాన్సెప్ట్ రైట్ క్లిక్ చేసి పాయింట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే పవర్ బై యూజ్ చేసేటప్పుడు కానీ ఈ మొత్తం కాన్సెప్ట్ ని అక్కడ మనం స్పెసిఫిక్ గా చూస్తాం. డన్. సో దట్ ఈస్ ద డ్రిల్లింగ్. స్లైజర్ ఫిల్టర్స్ రిమూవ్ చేయడానికి, బుక్ మార్క్ అనేది షేరింగ్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ఎంటర్ స్పెసిఫిక్ గా వ్యూస్ తీసుకురావడానికి. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ క్యాప్చర్ దట్ ఈస్ క్యాప్చర్ చేసి స్పెసిఫిక్ గా ఆ రిపోర్ట్ జనరేట్ చేయడానికి. డ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్ నావిగేషన్స్ తీసుకొని రావడానికి. సో దిస్ అవి ఒకదానికి ఒక రిలేటెడ్ గా ఉన్నాయి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఆఫ్ ద విజువలైజేషన్స్ అండ్ ద డేటా రిపోర్ట్స్. నౌ వాట్ ఈస్ ద డ్రిల్లింగ్ డౌన్ అండ్ డ్రిల్ అప్? రైట్ క్లిక్ చేసినప్పుడు మీరు అది కాన్సెప్ట్ చూస్తారు, డ్రిల్ డౌన్ అండ్ డ్రిల్ అప్ అని. సో డ్రిల్ డౌన్ అండ్ డ్రిల్ అప్ బోత్ ఆర్ యూస్డ్ యాజ్ ద వైస్ వర్సా. దట్ ఈస్ సమ్మరైజింగ్ ద డేటా, హైరార్కికల్ డేటా టు ద డీటెయిల్డ్ డేటా. డేటాని డ్రిల్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ డేటా సమ్మరైజ్ చేసి మనకి ఇస్తుంది. అగైన్ సమ్మరైజ్ డేటాలో కన్వర్ట్ చేయండి, డ్రిల్ అప్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద టూల్ టిప్స్ హియర్ యూజింగ్? మనం యూజ్ చేసేటప్పుడు టూల్ టిప్స్ పెడతారు. టూల్ టిప్స్ అంటే ఏం లేదు, హోవర్ ఓవర్ అంటే బాక్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒకటి చేస్తున్నాను కదా, ఈ లైన్ చెప్పేసిన తర్వాత నేను ఎంటర్ ప్రెస్ చేసుకుంటున్నాను, నేను యానిమేషన్ పెట్టుకున్నాను, కలర్ చేంజ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ మనం పవర్ బిఐలో చేస్తే దాన్ని హోవర్ ఓవర్ బాక్సెస్ అంటారు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు బ్లాంక్ కలర్ ఉంది, నేను కాన్సెప్ట్ అయిపోయింది అంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను, కాన్సెప్ట్ అయిపోయింది, కలర్ చేంజ్ అవ్వాలి అని. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం అక్కడ చేస్తూ ఉంటే వాటిని టూల్ టిప్స్ అంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ కేపీఐ విజువలైజ్? సో కేపీఐ విజువలైజేషన్స్ ఇస్ నథింగ్ బట్ షోయింగ్ ద ప్రోగ్రెస్ టు అవర్ కీ పర్ఫార్మెన్సెస్. మనం చేసిన పవర్ బిఐలో కేపీఐ కాన్సెప్ట్ యూజ్ చేస్తుంటే ప్రోగ్రెస్ జనరేషన్, ప్రోగ్రెస్ మోడల్ చేసేదాన్ని కేపీఐ అంటారు. నౌ వాట్ ఈస్ ది కస్టమ్ విజువల్? కస్టమ్ విజువల్ అని అంటే మొత్తం డేటా ఎస్డికే బేస్ పైన కంప్లీట్లీ యాప్ సోర్స్ పైన డౌన్లోడ్ చేసే కాన్సెప్ట్ ని మనం ఇక్కడ కస్టమ్ విజువలైజేషన్స్ అంటారు. ఇది విజువలైజేషన్ కాన్సెప్ట్స్ ఎస్డికే. ఓకే, నెక్స్ట్ సమ్ సెక్యూరిటీ అండ్ షేరింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. వాట్ ఈస్ ద రో లెవెల్ సెక్యూరిటీ? రో లెవెల్ సెక్యూరిటీని ఆర్ఎల్ఎస్ అని కూడా అంటారు. సో ఇట్ ఇస్ ఎ టెక్నిక్ టు రెస్ట్రిక్ట్ ద డేటా యాక్సెస్ ఫర్ ఎ స్పెసిఫిక్ యూజర్ అట్ రో లెవెల్. డేటా ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ అండ్ రూల్స్ పెట్టి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. సో రో లెవెల్ ఆఫ్ ద డేటాని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంటే రో లెవెల్ సెక్యూరిటీ అంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్, హౌ కెన్ ఇట్ ఇంప్లిమెంటెడ్? ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ బై క్రియేటింగ్ ద రోల్స్ అండ్ యూజింగ్ ద ఫిల్టర్స్. అప్పుడే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, నౌ వాట్ ఈస్ పవర్ బిఐ గేట్వేస్? గేట్వేస్ అనేది ఉంటుంది. వాట్ ఆర్ పవర్ బిఐ గేట్వేస్? మీన్స్ బ్రిడ్జ్ బిట్వీన్ డేటా సోర్సెస్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ ని పవర్ బిఐ గేట్వేస్ అంటారు. ఈ డేటా సోర్సెస్ అండ్ పవర్ బిఐ క్లౌడ్ సర్వీస్ ఇంతకు ముందు కూడా చెప్పాను, డిఫరెన్స్ బిట్వీన్ డెస్క్ టాప్ అండ్ ద సర్వీసర్. ఓకే, అలాగే ఇక్కడ మన డేటా సోర్స్ ని క్లౌడ్ సర్వీస్ కి మధ్యలో ఒక ప్రెమిసెస్ క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రిడ్జ్. దట్ బ్రిడ్జ్ ఈస్ కాల్డ్ యాజ్ ద పవర్ బిఐ గేట్వే అంటాం. నౌ డిఫరెన్స్ బిట్వీన్ పర్సనల్ అండ్ ఎంటర్ప్రైజెస్ గేట్వే. సో ఇక్కడ ఏంటి అంటే పర్సనల్ కాన్సెప్ట్ ఎప్పుడు ఇండివిజువల్ యూజర్స్ కోసం యూజ్ చేస్తాం, ఎంటర్ప్రైజెస్ ఫర్ ద మల్టిపుల్ యూజర్స్ అండ్ షెడ్యూలింగ్ ప్రాసెస్ కోసం యూజ్ చేస్తాం. హౌ డు యూ షేర్ ద పవర్ బిఐ రిపోర్ట్స్? బై పబ్లిష్. అంతే కదా, డేటా రిపోర్ట్ అంతా క్రియేట్ అయిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేస్తే వీ కెన్ షేర్ ద డేటా. నెక్స్ట్, షేరింగ్ ద డాష్ బోర్డ్ ఆర్ వర్క్ స్పేస్. నెక్స్ట్ వన్, using the apps or the share points. ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. నౌ లెట్ us go for the performance optimizations. సో పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్స్ లో ఏమొస్తాయంటే వాట్ ఈస్ ఎ స్కీమా? జనరల్ గా స్కీమా అంటే ఏంటి? ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ ని స్కీమా అంటారు. సో జనరల్ గా ఈ స్కీమా అంటే అదే అనమాట, ఓవరాల్ స్ట్రక్చర్ తీసుకొచ్చేదాన్ని ఇక్కడ స్కీమా అంటారు. నౌ హియర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఆప్టిమైజేషన్ మన అప్రోచ్ ని, మన డైమెన్షన్ టేబుల్స్ ని అన్నిటినీ ఒక డేటా మోడలింగ్ బేస్ పైన తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కీమా. స్పెషల్లీ వాట్ ఈస్ స్టార్ స్కీమా? మీన్స్ ఏ డేటా మోడలింగ్ అప్రోచ్ విత్ ద డైమెన్షన్ టేబుల్స్
సో ఆ డేటా మోడలింగ్ అప్రోచ్ ని మనం ఇక్కడ స్టార్ స్కీమా ఎంటైర్ థింగ్ అనొచ్చు. నో డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ స్కీమా అండ్ స్నో ఫ్లేక్ స్కీమా. స్కీమాస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఇందులో వాట్ ఈస్ స్టార్ స్కీమా? స్టార్ స్కీమా డీనార్మలైజ్డ్ కాన్సెప్ట్. ఇది డిబిఎంఎస్ కాన్సెప్ట్. మీకు ఇక్కడ నార్మలైజేషన్ అనేది కూడా మీకు తెలియాలి. సో స్టార్ స్కీమా మీన్స్ డీనార్మలైజ్డ్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ స్టార్ స్కీమా. స్నో ఫ్లేక్ అంటే నార్మలైజేషన్ కాన్సెప్ట్ ని స్నో ఫ్లేక్ అంటారు. డిబిఎంఎస్ కాన్సెప్ట్ అది. నార్మలైజేషన్ యాక్చువల్ గా 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్, ఫోర్త్, బాయ్కాట్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అందులో ఈ స్టార్ స్కీమా, స్నో ఫ్లేక్ స్కీమా అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, నౌ టిప్స్ టు ఆప్టిమైజ్ ద పవర్ బిఐ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తారా అంటే, స్పెసిఫిక్ గా యూజ్ ద స్టార్ స్కీమా, సమ్ కాలమ్స్ లిమిటేషన్స్ పెట్టుకోండి, వేరియబుల్స్ ఇన్ ద డాక్స్ తీసుకోండి, అవాయిడ్ ద కాంప్లెక్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. ఏమైనా కాంప్లెక్స్ గా ఉంటే అవి అవాయిడ్ చేసుకోండి, డైరెక్ట్ క్వరీని యూజ్ చేసుకోండి. ఇవి కొన్ని టిప్స్. ఇదే కాదు, మీకు ఏదైనా కావాలంటే మీ ఓన్ టిప్స్ కూడా ఆప్టిమైజ్ చేయడానికి, అంటే చెప్పేటప్పుడు చాలా హై లెవెల్ గా ఉండాలి. అలాంటివి ఏమన్నా కాన్సెప్ట్స్ ఉంటే యూ కెన్ యాడ్ హియర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఐపీఎక్? సో ఒక మెమొరీ ఇంజిన్ ని పవర్ బిఐ కి డేటా కంప్రెషన్స్ కి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ రావడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ ని వర్డ్ ఐపీఏక్యూ అంటారు. అది కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మెమొరీ కాన్సెప్ట్ అలాగే యూజ్ చేస్తారు. ఏంటి అంటే, ఇన్ ద మెమొరీ ఇంజన్ ద పవర్ బిఐ ఫర్ డేటా కంప్రెషన్స్ అండ్ ద ఈవెన్ ఫర్ ద ఫాస్ట్ క్వరీ పర్ఫార్మెన్సెస్ కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ ని మనము వర్డ్ ఐపీఏక్యూ అనొచ్చు. ఓకే, నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ వేరియబుల్ ఇన్ డాక్స్? ఎందుకు యూజ్ చేస్తాం డాక్స్ లో? టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అండ్ రీడబిలిటీ. నేను టిపికల్ గా ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు ఇదే క్వశ్చన్ ఇదే లైన్ ఇంటర్వ్యూలో చెప్పాలి అన్నట్లు అన్ని షార్ట్ గా జస్ట్ 1 లైన్ ఆన్సర్ గా తీసుకున్నాను. ఓకేనా, కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా చూద్దాం. వాట్ ఈస్ ఏ డైరెక్ట్ క్వరీ? సో డైరెక్ట్ క్వరీ మీన్స్ ఇట్ కనెక్ట్స్ ద లైవ్ డేటా వితౌట్ ఇంప్రూవింగ్ ఇట్. అలాంటి దాన్ని డైరెక్ట్ క్వరీ అని కూడా అనొచ్చు. లైవ్ డేటా తీసుకుంటున్నప్పుడు క్లయింట్ చెప్పే దాన్ని ఆటోమేటిక్ గా వెంటనే మనం మాడిఫై చేసి ఇస్తాం, వెల్ క్యాలిక్యులేటింగ్. అలాంటి కాన్సెప్ట్ ని డైరెక్ట్ క్వరీ అంటారు. ఓకే, నౌ డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్ అండ్ డైరెక్ట్ క్వరీ. ఇంపోర్ట్ క్వరీ అని ఉంటుంది, డైరెక్ట్ క్వరీ కూడా ఉంటుంది. ఇంపోర్ట్ అంటే ఏంటి? డేటాని ముందుగానే ఎక్సెల్ లో కానీ ఎస్క్యూఎల్ లో కానీ జనరేట్ చేసి మన పవర్ బిఐ లో కనెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే స్టోరింగ్ ఆఫ్ ద డేటా చాలా ఫాస్టర్ గా ఉంటుంది. దట్స్ వై డిఫరెన్స్ లో ఇంపోర్ట్ క్వరీలో డేటా చాలా ఫాస్ట్ గా ఉంటుంది, డైరెక్ట్ క్వరీలో రియల్ టైమ్ గా ఉంటుంది, కానీ డేటా చాలా స్లోగా ఉంటుంది. ఆ ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. నౌ వాట్ ఈస్ ఎ కాంపోజిట్ మోడల్? కాంపోజిట్ మోడల్ మీన్స్ అలోయింగ్ ఆర్ కంబైనింగ్ బోత్ ఇంపోర్ట్ డేటా అండ్ డైరెక్ట్ క్వరీ ఇన్ ఎ సేమ్ రిపోర్ట్. అలాంటి దాన్ని కాంపోజిట్ మోడల్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ ఇంక్రిమెంటల్ రీఫ్రెషింగ్? సో రీఫ్రెష్ అంటే అఫ్ కోర్స్ క్లియర్ అయిపోవడం కదా, అంటే చేంజ్ అవ్వడం, కొత్తగా రావడం. ఇక్కడ కూడా అంతే. రీఫ్రెష్ మీన్స్ ఓన్లీ న్యూ చేంజ్ డేటా రాదర్ దాన్ ద ఎంటైర్ డేటా సెట్. మనము ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డేటాని సపోజ్ ఏమైనా చేంజెస్ చేస్తే దాన్ని ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే రీఫ్రెషింగ్ ద డేటా అని అనొచ్చు. వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్? పైప్ లైన్ అనేది ఏం చేస్తుంది? జనరల్ గా ఇట్ మూవ్స్ ద రిపోర్ట్స్ అండ్ డెవలప్స్ ద ప్రొడక్షన్స్ కదా. ఇక్కడ కూడా అంతే. డిప్లాయ్మెంట్ అంటే మూవ్స్ ద రిపోర్ట్స్ ఫర్ డెవలపింగ్ ద టెస్ట్ ప్రొడక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్. వాట్ ఈస్ ఎ పవర్ బిఐ రిపోర్ట్స్? సో పాగినేటెడ్ పవర్ బిఐ రిపోర్ట్స్ అంటే ప్రింటింగ్ కోసం తీసుకునేదాన్ని, నథింగ్ బట్ కంప్లీట్ గా పిక్సెల్ పర్ఫెక్ట్ రిపోర్ట్ టు క్రియేట్ ఫర్ రిపోర్ట్ బిల్డర్ అండ్ ద ప్రింటింగ్. అలాంటి దాన్ని మనం ఏమంటాం ఇక్కడ? పవర్ బిఐ పాగినేటెడ్ రిపోర్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్రిల్లింగ్ త్రూ ఫిల్టర్స్? ఓకే, డ్రిల్లింగ్ త్రూ ఫిల్టర్స్ చేస్తున్నామంటే నథింగ్ బట్ we have to pass the context to the report page based on a selected data. అలాంటి దాన్ని డ్రిల్లింగ్ త్రూ ఫిల్టర్స్ అని అంటారు. ఇవి కొన్ని కాన్సెప్ట్స్. నౌ లెట్ us go for the రియల్ టైమ్ అండ్ ఎంబెడెడ్. ఓకే, అన్ని క్వశ్చన్స్ డీప్ గా వెళ్ళిపోతే ఇట్స్ లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. నేను ఇక్కడ చెప్పాల్సింది ఏమనుకున్నానంటే, మనం చేస్తున్న క్వశ్చన్ లో ఓకే ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈ లెవెల్లో ఉంటాయని మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే ప్రతి కాన్సెప్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ క్లాస్ లో. బట్ క్వశ్చన్స్ ఆ రేంజ్ లో ఉంటాయని మీకు ఒక ఐడియా అయితే ఈజీగా వచ్చేస్తుంది. హౌ డు యూ క్రియేట్ రియల్ టైమ్ డాష్ బోర్డ్స్? రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి అని అంటే డేటా సెట్స్ ని మనము అజూర్ లెవెల్లో కానీ ఏపీఐ ప్యాకేజ్ లో నుంచి కానీ తీసుకుంటే
then you get the real time dashboards. Because అక్కడ డేటా క్రియేట్ చేయడమే కాకుండా డేటా ఒక డాష్ బోర్డ్ ను కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ SQL తీసుకోండి. SQL లో వీ కెనాట్ క్రియేట్ ద డాష్ బోర్డ్, కానీ ఎక్సెల్ లో వీ క్యాన్ క్రియేట్ ద డాష్ బోర్డ్ అప్ టు సమ్ లెవెల్. బట్ SQL లో డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అవ్వదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు రియల్ టైమ్ డాష్ బోర్డ్ అంటే ఏంటి? ఖచ్చితంగా అక్కడ నుంచి మనం స్ట్రీమ్ చేస్తున్న డేటా ఓకే మనం డాష్ బోర్డ్ కి కనెక్ట్ అయిపోతుంటాయి. అలాంటి వాటిని రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ అంటారు. నౌ వాట్ ఈస్ ద పవర్ BI ఎంబెడెడ్ సిస్టమ్స్? చూడండి, ఎంబెడెడ్ పవర్ BI అంటే విజువల్స్ కస్టమ్ అప్లికేషన్స్ బై రీసెట్ యాప్, REST బై రీసెట్ అని ఎందుకంటే యాక్చువల్ రెస్ట్ యాప్ అంటాం, బట్ యాక్చువల్ గా రీసెట్. ఈ యాప్ ద్వారా యూజ్ చేస్తూ అప్లికేషన్స్ ని విజువలైజేషన్స్ ని డెవలప్ చేస్తూ ఉంటే అలాంటి కాన్సెప్ట్ ని ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. అండ్ దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as పవర్ BI ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇవి కొన్ని రియల్ టైమ్ అండ్ ఎంబెడెడ్ బేస్ పైన వెళ్తాయి. రియల్ టైమ్ అంటే ఏంటి? డైరెక్ట్ గా ఒక అప్లికేషన్ కి కనెక్ట్ చేసి మనం డేటాని డాష్ బోర్డ్స్ తోనే కనెక్ట్ చేసుకుంటే ఇట్స్ లైక్ ఎ రియల్ టైమ్. అదే ఎంబెడెడ్ అంటే ఏంటి? విజువల్స్ ని ఒక యాప్ ద్వారా, ఒక అప్లికేషన్ యాప్ ద్వారా జనరేట్ చేస్తుంటే దెన్ ఇట్ ఇస్ వీ క్యాన్ కన్సిడర్ యాజ్ ద రియల్ టైమ్ పవర్ BI కాన్సెప్ట్స్. ఓకే, లెట్ us go some scenario based problem skills. ఓకే, ఈ సినారియో బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి? ఆన్ ద బేస్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే స్పెషల్ గా ఏదైనా టాపిక్ ఇచ్చి ఒక కాన్సెప్ట్ ఇచ్చి కంపారిజన్స్ కానీ, క్వరీస్ రాయడం కానీ ఇలా ఉంటాయి. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్స్. హౌ డూ యూ హ్యాండిల్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్? మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ హ్యాండిల్ చేయాలంటే మనకి ఏం కావాలి? బ్రిడ్జ్ టేబుల్ కావాలి. ఓకే, సో సమ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకుంటూ ఐ విల్ కనెక్ట్ మోర్ దాన్ వన్ డేటాబేస్ టు హ్యాండిల్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఇలా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, హౌ డూ యూ కంపేర్ ద కరెంట్ ఇయర్ సేల్స్ టు ద లాస్ట్ ఇయర్ సేల్స్? దీనికోసం కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. దట్ ఈస్ వన్ ఈస్ ద లాస్ట్ ఇయర్, సేమ్ పీరియడ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్, ఆర్ డేటా యాడ్. అలా క్వరీ యూజ్ చేసుకొని క్వరీ రాస్తూ ఐ విల్ జనరేట్ ఆర్ ఐ విల్ కంపేర్ ద సేల్స్ రిపోర్ట్ అని చెప్పండి. హౌ టు క్యాలిక్యులేట్ ద రన్నింగ్ టోటల్ డాక్స్? సో రన్నింగ్ టోటల్ డాక్స్ యూజ్ చేయాలంటే హౌ టు యూజ్ ద ఫంక్షన్ కాల్డ్ as calculate some sales with filtering and all selected. ఇంకా క్వరీ ఏది ఉంటే అది నేను ఇక్కడ డాట్స్ పెట్టేస్తున్నాను ఎందుకంటే క్వరీ ఏం అడగలేదు, సేల్స్ పైన, డేట్స్ పైన, లేకపోతే ఎంప్లాయీ బేస్ మీద. కానీ జనరల్ గా క్యాలిక్యులేట్ యూజ్ చేసి ఫంక్షన్ చేయాలంటే క్యాలిక్యులేట్ ఆన్ ద సమ్ ఫిల్టర్ కాంబినేషన్ లోనే చేస్తారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్, హౌ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఇన్ పవర్ BI? పర్సంటేజ్ చేసుకోవడం కోసం మనము మెజర్ తీసుకోవాలి. మెజర్, క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ద మెజర్స్ విత్ ఆల్ టేబుల్స్. సో మెజర్ తీసుకొని చేసేటప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ క్యాలిక్యులేట్ అండ్ సమ్. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి, ఈ లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం, కానీ ఏం యూజ్ చేస్తున్నాం అంటే టోటల్ చేస్తున్నాం కాబట్టి సమ్ అనే ఫంక్షన్ ఖచ్చితంగా పెట్టారు with a combination of filter. Now the question is calculate the measures అన్నాం కాబట్టి of course measure and the total percentage sum. సపోజ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ వస్తే ఈ సమ్ ప్లేస్ లో యావరేజ్ యూజ్ చేసుకోండి. ఇంకంతే, సమ్ ఎక్స్ కాన్సెప్ట్ లో వస్తుంది, యావరేజ్ ఎక్స్ అలా. ఎప్పుడైనా మినిమం మాక్సిమం యూజ్ చేస్తే క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్ లో మిన్ మ్యాక్స్ కూడా, అండ్ మిన్ మ్యాక్స్ మొత్తం ఆ ఫ్యామిలీ ఉంది కదా, మిన్ ఎక్స్, మ్యాక్స్ ఎక్స్, ఇది ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఏ యూజర్ వాంట్స్ టు రిపోర్ట్స్ బట్ మస్ట్ నాట్ సీ ద అదర్ డేటా. అప్పుడు ఎలా చేయాలి అంటే యూజర్ రిపోర్ట్ కావాలి, కానీ ఆ యూజర్ క్రియేట్ చేస్తున్న డేటాని మనం చూడకూడదు. సో ఫర్ దట్ వి యూజ్ ద రో కాన్సెప్ట్, యూజ్ RLS విత్ ద యూజర్ నేమ్ ఆర్ లుక్అప్ వాల్యూస్ ఇన్ ద డాక్స్. ఓకే, ఇవి కొన్ని కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా డిపెండింగ్ అపాన్ ద క్యాలిక్యులేట్ అండ్ ద ఎక్స్ప్రెషన్స్, కొంచెం డీప్ వాల్యూస్ ఇలా వెళ్తాయి. నౌ లెట్ us go some కామన్ ఫంక్షన్. జనరల్ గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తామో ఈ క్వశ్చన్స్ రావచ్చు. ఇందులో ఫస్ట్ ఎక్కువగా డివైడ్ పైన ఉంది. వాట్ ఈస్ డివైడ్ ఫంక్షన్? డివైడ్ ఫంక్షన్ విల్ హ్యాండిల్స్ డివైడ్ బై 0 ఎర్రర్స్ ని రెక్టిఫై అంటే ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ కోసం ఈ డివైడ్ యూజ్ చేస్తాం. ఇట్ విల్ హ్యాండిల్ డివైడ్ బై 0 ఎర్రర్స్. నెక్స్ట్, స్విచ్ ఫంక్షన్. స్విచ్ ఫంక్షన్ ఎప్పుడు రీప్లేసెస్ ద ఇఫ్ స్టేట్మెంట్. అఫ్ కోర్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ స్టేట్మెంట్ రీప్లేస్ చేసేది స్విచ్ ఫంక్షన్ అంటారు.
What is the lookup value? That questions ivi. Lookup value will search the columns and returns the related value from the another columns. అందుకే కామన్ ఫంక్షన్స్ అండ్ కామన్ వాల్యూస్ ఇవన్నీ. వాట్ డస్ ఎ యూజర్ నేమ్ ఫంక్షన్? ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ యూజర్ ఐడి మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ రిటర్న్స్ ఎ లాగిన్ ఐడి ఆఫ్ ద యూజర్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద RLS. వాట్ డస్ ఈజ్ ఫిల్టర్డ్ ఫంక్షన్ విల్ రిటర్న్? ఈజ్ ఫిల్టర్ ఫంక్షన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ ఒక్కటే రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డీబగింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. సో టు డీబగ్ ఏ DAX formulas, first one is heavy visuals, next bad DAXs, too many visuals and using the direct query. ఇలాంటి ఉన్నప్పుడు we need to debug the formulas. Next, how to detect the performance issues in a Power BI. Performance issues కోసం we have to use the performance analyzer, studios and the query diagnostics. ఇవి మనము డిటెక్ట్ ద ఇష్యూస్ ఇన్ ద పవర్ BI మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్ కామన్ రీజన్స్ ఫర్ ద స్లో రిపోర్ట్స్. రిపోర్ట్ జనరేట్ చేస్తారు, జనరల్ గా రీజన్స్ ఏంటి? ఎక్కువ విజువల్స్ యాడ్ చేసినా లేకపోతే ఎక్కువ ఫంక్షన్స్ యాడ్ చేసినా విజువల్స్ అన్ని కూడా క్లమ్జీ అయిపోయినా క్వరీస్ డైరెక్ట్ గా రాసేస్తూ వస్తుంటే మనకి అప్పుడు రిపోర్ట్ చాలా స్లోగా జనరేట్ అవుతుంది. జనరల్ కాన్సెప్ట్ ఇది. ఇవి మీరు ఇంకా కాకుండా ఏమన్నా ఉంటే యూ కెన్ యాడ్ హియర్ when you get the slow reports. Okay, now the section is version controls and the collaborations. How to manage the version controls in the Power BI? Special గా GitHub functions ni source controls లేదా pbix files ని యూజ్ చేస్తూ సోర్స్ కంట్రోల్ చేస్తూ మనం వర్షన్స్ ని మేనేజ్ చేయొచ్చు. అంటే లేటెస్ట్ వర్షన్స్ ఏం యూజ్ చేస్తున్నాం అని అడుగుతున్నారు. డాక్యుమెంట్ చేంజెస్ అండ్ ద బ్యాకప్స్ ఆల్సో వీ క్యాన్ క్రియేట్. నెక్స్ట్, హౌ టు కొలాబరేట్ అనే పవర్ BI రిపోర్ట్ యూజింగ్ shared workspaces, assigning the roles, and even for the pipelines, we can collaborate with the Power BI reports. Okay. Now, common pitfalls and common best practices. Shudha. So, what are the common mistakes in the Power BI development? We can ignore data modeling, general ga chese concept, overloading the visuals, star scheme and avoid cheyadam. Next, measures ni proper ga teeskokapothe ekkuva andaru mistakes chesedi ive. Next, how to reduce the file size of the pix, removing the unused columns. Okay. Next, reduce the granularity and even the DAX models ni kuda optimize cheste we can reduce the file size. When to use or import the direct query. So import చేసేటప్పుడు ఏం చేస్తామంటే పవర్ పర్ఫార్మెన్సెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. డైరెక్ట్ క్వరీ మీన్స్ ద రియల్ టైమ్ అండ్ లార్జ్ డేటా సెట్స్ యూజ్ చేసేటప్పుడు మనం డేటాని ఇంపోర్ట్ దట్ ఈస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్ అండ్ డైరెక్ట్ క్వరీ అంటే ఇలా చెప్పొచ్చు. ఇంపోర్ట్ చేస్తుంటే పర్ఫార్మెన్స్ హెవీ అండ్ ఫాస్ట్, డైరెక్ట్ క్వరీ ఎప్పుడు రియల్ టైమ్ అండ్ లార్జ్ డేటా సెట్స్ కోసం యూజ్ చేస్తాం. దట్ ఈస్ కామన్ పిట్ ఫాల్స్ అండ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ హియర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డేటా ఫ్లో ఇన్ పవర్ బేస్? ఓకే, సో డేటా ఫ్లోస్ తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే రీయూజబిలిటీ ఆఫ్ ద పైప్ లైన్స్ ఆర్ పవర్ BI సర్వీసెస్ ని డేటా ఫ్లోస్ ఇన్ ద పవర్ BI అని చెప్పేసేయచ్చు. అండ్ క్యాన్ ద పవర్ BI కనెక్ట్ ద APIs? ఎస్, ఆ వెబ్ కనెక్టర్ కనెక్ట్ చేస్తాం కదా దాన్నే పవర్ BI కనెక్షన్ విత్ ద APIs అంటాం. ఓకే, ఎస్ వి క్యాన్ కనెక్ట్ ద పవర్ BI విత్ ద వెబ్ కనెక్టర్. యూజింగ్ ద వెబ్ కనెక్టర్ మనం చేయొచ్చు అని చెప్పొచ్చు. క్యాన్ యూ ఆటోమేట్ ద రిపోర్ట్ డెలివరీస్? అవును, వి క్యాన్ ఆటోమేట్ ద రిపోర్ట్ డెలివరీస్ by subscriptions or Power Automate. Next, can Power BI trigger the workflows ante? Yes, Power Automation integration concept ne Power BI triggers అని అంటారు. ఓకే, ఇవి కొన్ని ఆటోమేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్. కొన్ని ఎలా చేసుకుందాం అంటే క్లాసెస్ అన్ని ఓవరాల్ గా జనరల్ గా క్వశ్చన్స్ ఎలా ఇస్తారని కొన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ లాగా క్రియేట్ చేశాను. ఆ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాష్ బోర్డ్ అండ్ ద రిపోర్ట్ ఇన్ ద పవర్ BI? ఓకే, డాష్ బోర్డ్ ఏం చేస్తుంది? సింగిల్ పేజ్ ఇంటరాక్టివ్ వ్యూ ని మనం డాష్ బోర్డ్ అంటాం. అది మల్టీ పేజ్ అండ్ వీ విల్ బిల్డ్ ఏ డెస్క్టాప్ ని వీ క్యాన్ సే ఇట్ యాజ్ ఏ రిపోర్ట్స్. ఓకే, సో ఈ డాష్ బోర్డ్ అనేది విజువలైజేషన్స్ ఉన్నా లేకపోయినా ఒక ఇంటరాక్టివ్ గా ఉంటే అయిపోతుంది. రిపోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ జనరేట్స్ ద మల్టిపుల్ పేజెస్. అది ఇంపార్టెంట్ ఇక్కడ. హౌ టు షెడ్యూల్ అండ్ రీఫ్రెష్ ద పవర్ BI ఎలా చేస్తాము? సెట్ అప్ ద పవర్ BI సర్వీసెస్ విత్ ద డేటా గేట్వే ని రీఫ్రెషింగ్ అనాలి. నెక్స్ట్, క్యాన్ వి ఎంబెడ్ ద పవర్ BI టు ద షేర్ పాయింట్? ఎస్, ఇట్ ఈస్ ద పవర్ BI వెబ్ పార్ట్ ని మనం పవర్ BI ఇంటూ షేర్ పాయింట్ అనొచ్చు. నెక్స్ట్, what is the role of Power BI admin?
ఏం చేస్తారు పవర్ బిఐ అడ్మిన్? హీ విల్ మేనేజ్ ద వర్క్ స్పేస్, యూజర్ యాక్సెస్ అండ్ లైసెనింగ్ ద ఆడిటింగ్. ఓకే, వాట్ ఆర్ ద డేటా సెట్స్ ఆర్ డేటా ఫ్లోస్ ఆఫ్ ఏ డేటా మార్ట్స్? డేటా సెట్స్ అంటే ఇంపోర్టెడ్ డేటా ఇంటూ రిపోర్ట్స్ ని డేటా సెట్స్ అంటాము. డేటా ఫ్లోస్ అంటే ETL లాజిక్స్ ని క్లౌడ్స్ ని డేటా ఫ్లోస్ అంటాం. డేటా మార్ట్స్ అంటే సెల్ఫ్ సర్వీసెస్ డేటాబేసెస్, మోడల్స్ అండ్ SQL ఇంటర్ఫేసెస్ ని డేటా సర్వీసెస్, దట్ ఈస్ డేటా మార్ట్స్ అంటాం. How to monitor a Power BI usage? Using the audit logs or admin portal, we can monitor. Okay. Next, can Power BI handle the big data? అందుకే కదా పవర్ బిఐ బిజినెస్ లో మనం ఎక్కువగా యూజ్ చేసేది బిగ్ డేటాను హ్యాండిల్ చేయగలుగుతుంది కాబట్టి దట్స్ వై ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఎస్ విత్ ద టెక్నిక్స్ ఆఫ్ అగ్రిగేషన్స్, డైరెక్ట్ క్వరీస్ అండ్ అజూర్స్, పవర్ బిఐ కెన్ హ్యాండిల్ ద బిగ్ డేటా అని చెప్పొచ్చు. హౌ డస్ ది లైసనింగ్ ద వర్క్ ఇన్ పవర్ బిఐ? ఒకటి ఫ్రీ పవర్ బిఐ డెస్క్టాప్ తీసుకుంటూ ఓన్లీ డెస్క్టాప్ తీసుకొని, ప్రో కాన్సెప్ట్ దట్ ఈస్ షేరింగ్ అండ్ కొలాబరేటింగ్, ప్రీమియర్ కాన్సెప్ట్ దట్ ఈస్ డెడికేటింగ్ ద కెపాసిటీ అండ్ ఎంటర్ప్రైజ్ ఫీచర్స్. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కాబట్టి మాక్సిమం గా ఎక్కువ ఎలాబరేట్ చేయకుండా సింగిల్ లైన్ ఆన్సర్స్ ఎలా చేయాలి అని డిస్కస్ చేసాం ఎంటైర్ థింగ్. సో మీరు ఇంటర్వ్యూస్ లో ఇలాగే ఆన్సర్ ఇవ్వండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. దిస్ ఇస్ ద క్లాస్ రిపోర్ట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. చూసారు కదా క్వశ్చన్స్ అన్ని, ఇవన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్స్. బికాస్ మనం క్వరీస్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీరు వర్క్ చేస్తారు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేస్తారు అండ్ ఈజీగా చెప్పగలుగుతారు. కానీ ఎప్పుడైతే డీప్ గా క్వశ్చన్స్ అడుగుతారో, థియరిటికల్ గా క్వశ్చన్స్ అడుగుతారో, మనకి ఇంత నాలెడ్జ్ అయితే చాలా అవసరం. ఈవెన్ ద రిపోర్ట్స్ లో, విజువలైజేషన్స్ లో అండ్ డేటా సెక్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ లో ఒకటి మీకు బెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇచ్చాను కదా, ఇవి జస్ట్ మోడల్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని ఇలాగే నేర్చుకొని ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కోసం యూస్ చేసుకోండి. నౌ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.